హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రపంచంలోని కొన్ని అరుదైన వింతైన లక్షణాలతో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వాళ్ళని మీరు బహుశా ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండరు. ఛాతి బయట గుండె కొట్టుకునే వ్యక్తి నుంచి అసలు నోరే లేకుండా పుట్టిన వ్యక్తి వరకు ప్రతి ఒక్కరి కథ చాలా ప్రత్యేకం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తేనే నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఆండ్రియన్ లూయిస్ మిచిగన్కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి. తన నాలుకతో చేసే విన్యాసాలకు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. తన నాలుక దాదాపు 4 అంగుళాలు ఉంటుంది. తన నాలుకను అద్భుతంగా వంచగలదు, తిప్పగలదు. అంతేకాకుండా తన నాలుకతో కంటి గుడ్డును, మోచేతిని, చివరికి తన ముక్కును కూడా టచ్ చేయగలదు. ఆండ్రియన్ తన వీడియోస్ ను ఆన్లైన్ లో పోస్ట్ చేస్తూ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం గిన్నిస్ రికార్డులో ఉన్న నిక్ స్టోబర్ల్ అనే వ్యక్తి రికార్డును బ్రేక్ చేసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుక గల వ్యక్తిగా రికార్డు సాధించాలి అని ఆమె కలలు కంటోంది. నిక్ నాలుక పొడవు 3.99 అంగుళాలు. కాబట్టి తన నాలుక ఖచ్చితంగా గెలుస్తుందని ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే మీలో ఎంతమంది మీ నాలుకతో ముక్కును టచ్ చేయగలరో కామెంట్ చేసి చెప్పండి. ఇక రెండవది లక్ష్మీ తాత్మ అనే అమ్మాయి 2005లో బీహార్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె 4 చేతులు 4 కాళ్లతో పుట్టింది. దీనికి కారణం ఆమెకు ఒక పారాసిటిక్ ట్విన్ జతగా ఉండటమే. అంటే ఒక శిశువు సరిగ్గా అభివృద్ధి చెందకుండా ఆమె శరీరానికి అతుక్కుపోయింది. ఈ అరుదైన పరిస్థితి కారణంగా ఆమెను కొందరు గ్రామస్తులు లక్ష్మీదేవి అవతారంగా భావించారు. ఆమె కుటుంబం చాలా పేదది, కూలీ పనులు చేసుకునే వాళ్ళు. అందుకే లక్ష్మికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేవు. కానీ ఆమె సిచ్యువేషన్ గురించి తెలుసుకున్న కొంతమంది డాక్టర్స్ బెంగళూరులో 27 గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఆమె శరీరానికి అతుక్కుని ఉన్న కవల భాగాన్ని విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ తర్వాత ఆమె సాధారణ జీవితం గడపడానికి అవకాశం లభించింది. ఈ సంఘటన ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక మూడవది జోవిన్. రువాండాలో పుట్టిన జోవిన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. పుట్టినప్పుడు డాక్టర్లు అతన్ని చూసి చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అతని గుండె పట్టెటెముకల లోపల కాకుండా బయట ఛాతి వెలుపల కొట్టుకుంటూ ఉండేది. డాక్టర్లు అతని అమ్మతో, మీ అబ్బాయి ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం, చిన్న దెబ్బ తగిలినా లేదా కింద పడిన ప్రాణాలకే డేంజర్ అని చెప్పేశారు. కానీ జోవిన్ ఈ ఛాలెంజింగ్ కండిషన్లో కూడా అసలు నిరాశ పడలేదు. చాలా పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నాడు. అతను కష్టపడి చదువుకున్నాడు. ఫ్యూచర్లో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని అతను కలలు కంటూ ఉన్నాడు. ఏదో ఒకరోజు తనకు ఖచ్చితంగా సర్జరీ అవుతుందని, తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటానని అతను గట్టిగా నమ్ముతున్నాడు. అంశు కుమార్. మన భారతదేశానికి చెందిన ఈ 21 ఏళ్ల యువకుడి పేరు అంశు కుమార్. ఇతను అసాధారణ రూపంలో జన్మించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అతని తల చాలా పెద్దదిగా, కళ్ళు వాలుగా ఉంటాయి. అందుకే ఊర్లో వాళ్ళు అతన్ని సరదాగా ఏలియన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం అతనికి జాకోబ్సన్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన జన్యుపరమైన సమస్య ఉండే అవకాశం ఉంది అని నమ్ముతున్నారు. ఈ సమస్య కారణంగా అతని తలపై వెంట్రుకలు పెరగవు. నడవడానికి, నిలబడడానికి కూడా చాలా కష్టపడతారు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే సర్జరీ అవసరం. కానీ ఆపరేషన్ చేయించుకోవడానికి అతని కుటుంబానికి ఆర్థిక స్తోమత లేదు. అందుకే మంచి డాక్టర్ల దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వం తనకు సహాయం చేస్తుందని, సాధారణ జీవితం గడపవచ్చని ఇతను ఆశపడుతూ ఉన్నాడు. పాట్ వాంగ్సీ. థాయిలాండ్కు చెందిన 59 ఏళ్ల పాట్ వాంగ్సీ ప్రపంచంలోనే అతిపెద్ద చేతులు ఉన్న మహిళగా గుర్తింపు పొందింది. ఆమె చేతులు ఒక్కొక్కటి దాదాపు 10 కిలోల బరువు ఉంటాయి. చిన్నప్పటి నుంచే ఆమెకు మాక్రోడిస్ట్రోఫియా లిఫోమాటోసా అనే అరుదైన జన్యుపరమైన సమస్య ఉంది. ఈ సమస్య వల్ల ఆమె చేతుల్లో కొవ్వు అంటే ఫ్యాట్ పేరుకుపోయి అవి విపరీతంగా ఉబ్బిపోయాయి. ఈ సమస్య కారణంగా ఆమె చేతులు కదపటం చాలా కష్టమయ్యేది. చిన్న చిన్న పనులు కూడా చేయడం చాలా అసాధ్యమైంది. కొన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఆమెకు ఆశించిన ఫలితం లభించలేదు. దీంతో ఆమె ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. అయినా కూడా 20 ఏళ్ల వయసులో ఆమె తన తల్లిదండ్రులను పోషించడానికి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుని జీవితం సాగిస్తోంది. ఆమె చేతులను పూర్తిగా తీసివేయాలని డాక్టర్లు సలహా ఇచ్చినా ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఈ సమస్య ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా జీవిస్తోంది. సోనా అండ్ మోహన ఈ పేర్లు వినగానే గుర్తుకు వచ్చేది వారి అద్భుతమైన జీవిత ప్రయాణం. వీళ్ళు 2003లో మన ఇండియాలో జన్మించిన అరుదైన కవలలు. వీళ్ళ తల, కాళ్ళు వేర్వేరుగా ఉన్నప్పటికీ మధ్యలో బాడీ మొత్తం ఒకటే. వారికి 2 కాళ్ళు,
4 చేతులు ఉన్నా లోపల ఉన్న కొన్ని ముఖ్యమైన అవయవాలు కడుపు, లివర్ మాత్రం ఇద్దరికి ఒకటే. కానీ గుండె, ఊపిరితిత్తులు, మెదడు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వాళ్ళను విడదీయడానికి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఒకరి ప్రాణానికి ప్రమాదం. ఒకవేళ బ్రతికిన నరాల వ్యవస్థ శాశ్వతంగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇంత కష్టంలో పుట్టిన ఈ ఇద్దరిని వాళ్ళ పేరెంట్స్ వదిలి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు ఒక స్వచ్ఛంద సంస్థ NGO వాళ్ళను చేరవేసి పెంచింది. వాళ్ళు ఎప్పుడూ కుంగిపోలేదు. చదువులో బాగా రాణించి ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ పరీక్షలో పాస్ అయ్యారు. దాని ఆధారంగా పంజాబ్లోని అమృత్సర్లో ఒక ఎలక్ట్రిసిటీ స్టేషన్లో ఉద్యోగం సంపాదించారు. నిజంగా వాళ్ళ కష్టపడే తత్వం, పట్టుదల చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. వీళ్ళ కథ మనందరికీ స్ఫూర్తి. ఎలాంటి కష్టాలు వచ్చినా వాటన్నిటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో వీళ్ళ స్టోరీ మనకు నేర్పిస్తుంది. జోసెఫ్ విలియమ్స్. చికాగోకు చెందిన 41 ఏళ్ల జోసెఫ్ విలియమ్స్ లైఫ్ స్టోరీ ఒక హాలీవుడ్ మూవీలా ఉంటుంది. పుట్టినప్పుడే అతనికి నోరు, కింద దవడ, గడ్డం లేవు. ఈ రేర్ కండిషన్ ని ఆటోసోమల్ ఫేషియల్ సిండ్రోమ్ అంటారు. ఊపిరి పీల్చుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి చిన్నప్పటి నుంచి ట్యూబ్స్ మీదనే డిపెండ్ అయ్యాడు. డాక్టర్లు అతనికి చాలా ఆపరేషన్లు చేశారు. కృత్రిమ దవడలు అమర్చడానికి ట్రై చేశారు. కానీ అతని బాడీ వాటిని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో అతని ఫేస్ షేప్ సరిగ్గా రాలేదు. మాట్లాడలేడు కాబట్టి అందరితోనూ సైగల్తోనే కమ్యూనికేట్ అయ్యేవాడు. అయితే 2019లో అతని జీవితంలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఒక మంచి అమ్మాయి అతనికి పరిచయం అయింది. అతని కష్టాలను అర్థం చేసుకుని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ తోడుగా నిలిచింది. ఆమె సపోర్ట్తో జోసెఫ్ ఇప్పుడు ఒక డీజే కావాలని కలలు కంటున్నాడు. రూడీ శాంటోస్. ఫిలిప్పీన్స్కు చెందిన రూడీ శాంటోస్ ప్రపంచంలోనే చాలా రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ ఉన్న వ్యక్తి. 1953లో అతను పుట్టినప్పుడు అతని శరీరానికి ఒక డెవలప్ అవ్వని కవల, పారాసిటిక్ ట్విన్ అటాచ్ అయి ఉంది. అందుకే అతన్ని ఆక్టోపస్ మ్యాన్ అని పిలిచేవారు. అతని పొట్ట దగ్గర నుంచి అదనపు చేతులు, కాళ్ళు, సరిగ్గా ఎదగని తల బయటకు వచ్చి ఉండేవి. ఈ రేర్ కండిషన్ వల్ల అతని కుడికాలు కూడా వంకరగా ఉండేది. కర్ర సహాయం లేకుండా అతను నడవలేకపోయేవాడు. డాక్టర్లు ఈ అదనపు శరీర భాగాలను సర్జరీ చేసి తీసేస్తామని చెప్పినా రూడీ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అతను చాలా పేదవాడు. అయితే ఈ కండిషన్ ని ఒక అవకాశంగా మలుచుకుని తన వింత రూపాన్ని జనాలకు చూపించి డబ్బులు సంపాదించుకునేవాడు. అయితే ఇలాంటి రేర్ కండిషన్ తో పుట్టిన వారిలో రూడీ ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. హుయికాంగ్. చైనాలో పుట్టిన హుయికాంగ్ స్టోరీ చాలా స్పెషల్. అతనికి ట్రాన్స్ఫర్స్ ఫేషియల్ క్లెఫ్ట్ అనే ఒక రేర్ కండిషన్ ఉంది. దానివల్ల అతని నోటి నుంచి చెవుల వరకు ఒక పెద్ద క్రాక్ లాంటిది ఉండడంతో అతని ఫేస్ రెండుగా విడిపోయినట్లు కనిపించేది. అందుకే అతన్ని అందరూ మాస్క్ బాయ్ అని పిలిచేవారు. కానీ అతని పేరెంట్స్ మాత్రం అతన్ని వదిలేయకుండా అతని కోసం చాలా ఫైట్ చేశారు. దాతల సహాయంతో అతనికి కొన్ని ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు మరిన్ని సర్జరీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన్ప్రీత్ సింగ్. మన భారతదేశానికి చెందిన మన్ప్రీత్ సింగ్ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అతనికి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు అతని ఎదుగుదల సడన్ గా ఆగిపోయింది. డాక్టర్ల ప్రకారం ఇది ఒక అరుదైన హార్మోన్ల సమస్య కావచ్చు. ఇప్పుడు అతనికి 25 ఏళ్ళు వచ్చినా అతను చూడ్డానికి ఒక 2 సంవత్సరాల ఏళ్ల చిన్నారిలాగానే ఉంటాడు. అతని మెంటల్ డెవలప్మెంట్ కూడా ఒక చిన్న పిల్లాడిలాగే ఉంటుంది. అందుకే అతని పనులను అతను చేసుకోలేడు. చాలా మంది అయితే అతన్ని దేవుడి అవతారంగా భావించి గౌరవిస్తారు. అతని కుటుంబం అతన్ని చాలా ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటోంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కదా. వీళ్ళ లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా వాటిని ఎదుర్కొని వారు బ్రతుకుతున్న తీరు మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఫిజికల్ డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళ ధైర్యం, పట్టుదల మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఈ రియల్ లైఫ్ స్టోరీస్ మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకోసం తీసుకువస్తూ ఉంటాను.